Hi all of you, welcome back to Ramareddy Maths Academy. ఈ వీడియోలో మనం ఏంటంటే టూ టర్మినల్స్ మధ్యలో కరెంట్ పాస్ అవుతున్నప్పుడు వాటి మధ్యలో డిఫరెంట్ సర్క్యూట్ అనేది కనెక్ట్ అవుతుంది. ప్యారలల్ కావచ్చు, సిరీస్. దానిని ఏ విధంగా మనం క్యాలిక్యులేట్ చేయాలి, సింప్లిఫై చేయాలనేది చాలా క్లియర్గా చెప్తాను. వీడియో కంపల్సరీ లైక్ ఇవ్వండి అండ్ హైప్ కంపల్సరీ. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ నాట్ ఓన్లీ BEE, మన ఛానల్లో 4 years నుంచి, 5 years బ్యాక్ నుంచే M1 కూడా ఉంది. కావాలంటే చెక్ చేసుకోండి. M1, M2, COSM, DM ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీలో. ఓకేనా? ఇక్కడ ఏం కనుక్కోమంటున్నారంటే ఫైండ్ ద ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ బిట్వీన్ ద టర్మినల్ AB ఫర్ దిస్ నెట్వర్క్. ఇక్కడ ఏంటంటే ఇదండి, నాకు నెట్వర్క్ డయాగ్రామ్ ఇది ఇచ్చారు, రైట్? నేను దీన్ని బేస్ చేసుకొని ఏం చేశాను, టర్మినల్స్కి ఫస్ట్ నేమింగ్ ఇద్దాం. ఏంటంట, AB టర్మినల్ మధ్యలో నాకు రెసిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. అందుకని నేను ఏం చేస్తాను, ఇది ఇచ్చారు నాకు సర్క్యూట్ డయాగ్రాము. ఇక్కడ AB కదండి. నెక్స్ట్ యూ హ్యావ్ టు ఐడెంటిఫై దిస్ ఇస్ CD. నెక్స్ట్ EF, అగైన్ GH అనుకుంటే ఎప్పుడైనా సర్క్యూట్ డయాగ్రామ్ అనేది ఎలా ఉండాలి, ఐదర్ వన్ సైడ్ ఓపెన్ ఆర్ క్లోజ్డ్ ఉన్నప్పుడు మాత్రమే మనం సాల్వ్ చేస్తాము. బట్ టోటల్ 2 sides ఓపెన్ ఉన్నప్పుడు నాట్ పాసిబుల్. ఇక్కడ ఏంటి అని అంటే ఈ సర్క్యూట్ డయాగ్రామ్ని ఎప్పుడైనా మీరు మనకి ఇది ఏమవుతుంది, దిస్ GH అనేది రైట్ హ్యాండ్ సైడ్, రైట్ హ్యాండ్ సైడ్ నుంచి సింప్లిఫై చేస్తూ రావాలి. చూడండి అమ్మా, నాకు తెలిసి ఇది మన బేసిక్ చిన్న క్లాసులో నేర్చుకున్నారు. ఒక్కసారి కాంప్లికేటెడ్ ఉంటే ఏంటి అనేది 1 by 1 సింప్లిఫై వర్షన్లో చెప్తాను. అండ్ దీంతో పాటు దీని ముందు వీడియోలో ఏంటిది, రెసిస్టర్స్ని సిరీస్లో ఉంటే ఏంటిది, ప్యారలల్లో ఉంటే ఏంటో మనం ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ యొక్క ఫార్ములా కనుక్కున్నాం. అది ఇక్కడ అప్లై చేస్తాను. అండ్ ఇంకొకటి ఏంటంటే ప్యారలల్లో ఉన్నప్పుడు R1 R2 by R1 plus R2 అని చెప్పాను, సింప్లిఫికేషన్ వర్షన్. దట్ ఈస్ పాసిబుల్ ఫర్ ఓన్లీ 2 రెసిస్టర్స్. ఇక్కడ ఏంటిదంటే 3 or more ఉన్నప్పుడు డైరెక్ట్ 1 by R1 plus 1 by R2 plus 1 by R3 అలా చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ నేను RHS వైపు నుంచి సింప్లిఫై చేస్తాను. ఒక్కసారి చెక్ చేసుకోండి, ఎప్పుడు సిరీస్లో ఉందంటాం, ఎప్పుడు ప్యారలల్గా ఉందంటాము అని అంటే, చూడండి అమ్మా, కరెంట్ అనేది పాస్ అవుతున్నప్పుడు సేమ్ కరెంట్ పాస్లో ఎలాంటి డిఫరెన్స్ లేదు. ఈ టర్మినల్ సేమ్ కరెంట్ అనేది కాన్స్టెంట్గా ఉంటే అది సిరీస్లో ఉందంటాం. సపోజ్ కరెంట్ ఇలా వచ్చింది, ఇది 2 నోడ్స్గా డివైడ్ అయింది, 2 బ్రాంచెస్గా. కరెంట్ అనేది డివైడ్ అయితే దాన్ని మనం ప్యారలల్లో ఉంది అంటాం. రిమెంబర్ దట్ పాయింట్, దట్స్ ఇట్. అవి రెండు తెలుసుంటే మనం ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం వెరీ ఈజీ. చూడండి, ఇక్కడ ఫస్ట్ ఇది చూడండి అమ్మా, H ఉంది, రైట్? ఇక్కడ నుంచి ఏమవుతుంది, నాకు కరెంట్ అనేది ఏ విధంగా పాస్ అవుతుంది చెప్పండి. ఇవి రెండు చేద్దామా? ఫస్ట్ ఏం చేద్దాం, ఇది కాదండి, ఇది చేద్దాం. HGF ఇది చేద్దాం. ఇగో ఈ పార్ట్ చేద్దాం. ఈ పార్ట్ తీసుకుంటే కరెంట్ ఈ నోడ్ నుంచి ఈ నోడ్ వరకు ఒకటే వేలో ఉంది. E2 G వెళ్ళింది, G2 H. అంటే దిస్ ఇస్ ప్యారలల్, సిరీస్లో కనెక్ట్ అయింది. మరి సిరీస్లో కనెక్ట్ అయినప్పుడు మనకి ఫార్ములా ఏంటిది, వాట్ ఈస్ ద ఈక్వివలెంట్ రెసిస్టర్ ఫర్ సిరీస్ అని అన్నప్పుడు ఏంటిది మనకి R1 plus R2. ఇక్కడ R1 అంటే ఏంటిది 1, R2 అంటే ఏంటిది 5 ohms, టోటల్ 6 ohms. ఆ 6 ohmsని నెక్స్ట్ సర్క్యూట్ డయాగ్రామ్లో చూడండి, ఈ బ్రాంచ్ని రిమూవ్ చేసి ఇక్కడ రాశాను. H2 నాకు ఈ వరకు చేసే సింప్లిఫికేషన్ ఎంత వచ్చింది, 6 ohms వచ్చింది, ఇక్కడ రాశాను. దట్స్ ఇట్, గాట్ ఇట్. తర్వాత దీన్ని ఏం చేస్తాను అని అంటే చూడండి, ఇప్పుడు ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ ఏ లెవెల్కి రావాలి, H. ఇవి రెండు చెక్ చేద్దాం. ఇవి రెండు చెక్ చేస్తే చూడండి అమ్మా, కరెంట్ ఫ్లో అనేది ఇక్కడ నుంచి 2 waysలో డివైడ్ అయింది. ఇదొక ఫ్లో, ఇదొక ఫ్లో. ఓకే, 2 waysలో డివైడ్ అయింది, ఈ టర్మినల్ నుంచి ఈ టర్మినల్ వరకు. అప్పుడు అంటే మీకు ఏమర్థమవుతుంది, 2 బ్రాంచెస్గా డివైడ్ అవుతుంది అని అంటే ఇట్ ఈస్ కనెక్టెడ్ విత్ వాట్ ప్యారలల్. మరి ప్యారలల్లో కనెక్ట్ అయినప్పుడు మనకి ప్రిన్సిపల్ ఏంటిది, ఇక్కడ కనిపిస్తుందా, ఇక్కడ చేస్తాను. ప్యారలల్లో కనెక్ట్ అయినప్పుడు ఈక్వివలెంట్ రెసిస్టర్, మరి ఇక్కడ చేద్దామా, ఈక్వివలెంట్ రెసిస్టర్ ప్రిన్సిపల్ ఏంటిది నాన్న, 1 by R1 plus 1 by R2. ఇస్ ఇట్ విజిబుల్, కనిపిస్తుందా కింద బోర్డు? ఎస్. మరి 1 by R1 దీని బదులు R1
R1 R2 by R1 plus R2. This is possible for only 2 resistors. మన 3 ఉన్నప్పుడు ప్లస్ 1/R3 ఫార్ములా బెటర్. ఇదే ఫార్ములా తీసుకోండి. అప్పుడు నేను ఏం తీసుకుంటున్నాను, 1/R1 ఏంటిది 1/6 ప్లస్ 1/3 ఎల్సిఎం తీసాను అనుకోండి, నాకు ఎంత వస్తుంది బెట, 3 1 3 2, దిస్ ఇస్ 6 అవునా, అండ్ దిస్ ఇస్ వాట్ 1 plus 2, 3/6. This is what 1/R is equal to equivalent resistor 1/R is equal to parallel లో ఉన్నప్పుడు అంటే 1/R is equal to 3/6 అంటే R is equal to what 6/3 అంటే 3 1s 3 2s ఎంత వచ్చింది 2 ohms వచ్చింది. అదే ఇక్కడ ఇండికేట్ చేశాను రైట్. చూడండి ఈ 2 branches ని సింప్లిఫై చేసి ఈ వర్షన్లో ఇగో ఇది రాశాను 2 ohms. డన్. తర్వాత ఏం చేయాలి, తర్వాత చూడండి నేను ఇగో LHSలో ఈ 2 parts ఈ 4 ohms 2 ohmsని సింప్లిఫై చేస్తాను. ఈ 2 ohms అనేది ఎలా కనెక్ట్ అయింది, స్టార్టింగ్ నోడ్ F తీసుకొని ఎండింగ్ నోడ్ E తీసుకుంటే F నుంచి హెచ్కి వెళ్ళి ఈకి వస్తుంది. అంటే దర్ ఈజ్ నో బ్రాంచెస్, సపరేట్ అవ్వట్లేదు పవర్. అంటే దీస్ బోత్ 2 ఆర్ కనెక్టెడ్ విత్ సిరీస్ లో ఉంది కాబట్టి ఈక్వివలెంట్ రెసిస్టర్ కి ఫార్ములా ఏంటిది R1 ప్లస్ R2 అంటే 4 ohms ప్లస్ 2 ohms అంటే 6 ohms. అవునా, అదే ఇక్కడ రాశాను. ఈ రెండింటిని కలిపి ఇప్పుడు ఇవి రెండింటిని కదా ఇది ఒక బ్రాంచ్ ఇట్లా ఫామ్ చేశాను. ఇక్కడ చూడండి ఇది ఇక్కడ. దాని తర్వాత ఇప్పుడు ఏం చేద్దాము, నెక్స్ట్ స్టెప్లో ఇవి రెండు 6 ohms రాశాను కదా, ఈ 6 ohms 3 ohms ప్యారలల్గా ఉంది. నేను LHS రైట్ RHS నుంచి సింప్లిఫై చేస్తున్నాను. ప్యారలల్గా ఉన్నప్పుడు మనకు ప్రిన్సిపల్ ఏంటిది ఏమని తెలుసు, ఈ 2 ప్యారలల్గా ఉన్నప్పుడు 1/R ఈక్వివలెంట్ రెసిస్టర్ ఈక్వల్ టు 1/3 ప్లస్ 1/6 ఇందాకలాగానే ఆఫ్టర్ సింప్లిఫికేషన్ ఈక్వివలెంట్ రెసిస్టర్ ఎంత వస్తుంది 2 ohms వస్తుంది. ఆ 2 ohmsని చూడండి ఈ రెండింటిని అంటే ఎక్కడి నుంచి నాకు ఎఫ్ నుంచి అండ్ ఈ వరకు ఎంత రావాలి మొత్తం సింప్లిఫై చేస్తే నాకు 2 ohms. అదే ఇక్కడ రాశాను. ఈ ఎఫ్ టు ఈ ఎంత వచ్చింది నాన్న 2 ohms ఇక్కడ రాశాను చూడండి. ఓకే డన్. తర్వాత ఇంకెలా సింప్లిఫై చేయొచ్చు, సరే ఇది అయిపోయింది. ఇది లాస్ట్ 4 2 డి దగ్గర స్టార్ట్ అయ్యి పవర్ ఈ దగ్గరికి ఎలా ఉంది D2F F2E బ్రేక్స్ ఏం లేవు అంటే ప్యారలల్గా ఉంది, సారీ సిరీస్లో ఉంది. అంటే 4 + 2 ఎంత వస్తుంది నాకు 6 ohms. అది ఇక్కడ రాశాను. అంటే ఈక్వివలెంట్ రెసిస్టర్ ఎంత 4 + 2 అంటే 6 ohms వచ్చింది. ఇది 6 ohms తీసుకున్నాను రైట్. అప్పుడు ఇవి రెండు వెళ్ళిపోతాయి. డన్. దీని తర్వాత నేను ఏం చేశాను అని అంటే ఇవి రెండు ఎలా ఉన్నాయి చూడండి. నెక్స్ట్ స్టెప్లో నేను ఇక్కడ చేస్తాను చూడండి, జస్ట్ నోట్ డౌన్. మీకు సాల్వ్ చేశాను, టైం వేస్ట్ అవుతుందని. చూడండి దీని కంటిన్యూషన్. ఇప్పుడు నెక్స్ట్ ఇది సింప్లిఫై చేద్దాం. ఈ రెండు రెసిస్టర్స్ ఇది కరెంట్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది, ఇటొక ఫ్లో వెళ్తుంది ఇటొక ఫ్లో వెళ్తుంది. అంటే ఈ రెండు ఎట్లా కనెక్ట్ అయ్యాయి, ప్యారలల్లో కనెక్ట్ అయ్యాయి. ప్యారలల్లో కనెక్ట్ అయినప్పుడు మనకి ప్రిన్సిపల్ తెలుసు 1/R1 ఈక్వివలెంట్ రెసిస్టర్ ఈజ్ ఈక్వల్ టు 1/R1 ప్లస్ 1/R2 అంటే 1/3 ప్లస్ 1/6 చేస్తే నాకు ఏమొస్తుంది నాకు 3/6 వస్తుంది. 1/R ఈక్వివలెంట్ ఇందాక చేశాను. ఆర్ ఈక్వివలెంట్ కావాలి కాబట్టి 6/3 అంటే నాకు 2 ohms వస్తుంది. అప్పుడు నేను దాన్ని ఇక్కడ కనెక్ట్ చేస్తాను చూడండి 2 ohms. ఈ రెండింటిని చేస్తే నాకు ఎంత వచ్చింది, ఎక్కడి నుంచి అంటే డి నుంచి ఈ వరకు మొత్తం ఇగో ఇదంతా సాల్వ్ చేస్తే నాకు ఎంత వచ్చింది, దిస్ ఈజ్ వాట్ నౌ ఐ గాట్ 2 ohms. సరే 2 ohms వచ్చింది. డన్. నెక్స్ట్ స్టెప్లో ఏం చేయాలి, నెక్స్ట్ స్టెప్లో మీరు ఏం చేయాలి అని అంటే చూడండి దిస్ ఈజ్ మై ఏ అండ్ దిస్ ఈజ్ బి అండ్ దిస్ ఈజ్ సిడి. ఓకే ABCD ఇది ఈ కదా. ఇంకా నేను ఏం చేస్తానంటే డి నుంచి పవర్ స్టార్ట్ అయింది ఇలా వెళ్ళి అండ్ ఈ నుంచి సి వరకు అంటే డిఈ నోడ్స్ మధ్యలో ఏ కనెక్షన్ ఉంది, సిరీస్ కనెక్షన్ ఉంది. అప్పుడు అది ఏమవుతుంది నెక్స్ట్ R1 ఈజ్ ఈక్వల్ టు వాట్ R1 ప్లస్ R2 అంటే 2 ohms ప్లస్ 4 ohms 6 ohms వస్తుంది. ఇది ఎలా వస్తుంది బ్రాంచ్ అనేది చూడండి ఇట్లా డి వరకు రైట్. డి వరకు ఆల్రెడీ ఒక రెసిస్టర్ ఉంది. ఓకే దిస్ ఈజ్ 2 ohms అండ్ దిస్ ఈజ్ 3 ohms, దిస్ ఈజ్ 2 ohms. ఇది ఏ ఇది బి.
ఓకే, బట్ ఇది ఎలా వస్తుంది, ప్యారలల్ గా దీనికి కనెక్ట్ అవుతుంది. ఎంత వచ్చింది నాకు, ఇది 6 ohms. ఇప్పుడు రెండు ప్యారలల్ గా కనెక్ట్ అయినాయి అని అంటే దీనికి ప్రిన్సిపల్ ఏంటిది, 1/R1 + 1/R2, 1/3 + 1/6 చేస్తే నాకు నెక్స్ట్ సర్క్యూట్ డయాగ్రామ్ ఎలా వస్తుంది చూడండి. ఇది 2 ohms వస్తుంది. ఇందులో నేను ప్యారలల్ గా చేస్తే ఎంత వస్తుంది నాకు, 2 ohms వస్తుంది. కావాలంటే ఇప్పుడు చేశాను కదా ఇందాక. ఓకే, ఇది 2 ohms, ఇది 2 ohms, ఇది 2 ohms. ఏబి ఏమంటున్నాను, ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి టర్మినల్. ఇప్పుడు ఫైనల్గా వచ్చేసాం మనం, ఏలో స్టార్ట్ అవుతుంది, బితో ఎండ్ అవుతుంది పవర్. అంటే ఫస్ట్ ఏకి వెళ్ళింది 2 ohms, దెన్ కన్సిడర్ 2 ప్లస్ బికి వెళ్ళింది 2 ప్లస్ సి, సారీ ఏ టు బి అంటున్నాను కదా. అంటే ఏంటిది, సిరీస్లో కనెక్ట్ అయి ఉంది. అంటే టోటల్ ఏబి టర్మినల్ మధ్యలో ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ ఎంత వచ్చింది నాకు, 6 ohms వచ్చింది. అర్థమైందా, ఈ విధంగా చేయాలి సర్క్యూట్ డయాగ్రామ్ ఇచ్చినప్పుడు. ఇది నేను నార్మల్గా బోర్డు మీద 1 by 1 డయాగ్రామ్ వేసి ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు టైం పడుతుంది అనుకుంటే నేను ఆల్రెడీ సాల్వ్ చేసి పీడిఎఫ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీని మీద చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మన దగ్గర, కావాలంటే చెక్ చేసుకోండి. లైక్ కంపల్సరీ. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.